హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాయన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం హౌస్ బ్రేకింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 330 దీని గురించి డీల్ చేస్తుంది అనమాట. సో 330లో సబ్సెక్షన్ 2 చూద్దాం. ఇది హౌస్ బ్రేకింగ్ గురించి డీల్ చేస్తుంది. సో వాట్ ఈజ్ హౌస్ బ్రేకింగ్? ముందు డెఫినేషన్ పార్ట్ చూద్దాం. చూడండి, ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు కమిట్ హౌస్ బ్రేకింగ్ హూ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్. సో ఎవరైతే హౌస్ ట్రెస్పాస్ చేస్తారో వారు హౌస్ బ్రేకింగ్ చేసినట్లుగా చెప్తాం అనమాట. సో అయితే హౌస్ ట్రెస్పాస్ చేసినంత మాత్రం హౌస్ బ్రేకింగ్ అవుతుందా అంటే కాదు. సో ఈ హౌస్ బ్రేకింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి రిమైనింగ్ పార్ట్లో. ఇఫ్ హీ ఎఫెక్ట్స్ హీజ్ ఎంట్రన్స్ ఇన్ టు ది హౌస్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్, ఇంట్లోకి కానీ ఇంట్లో ఏదైనా భాగంలోకి కానీ, ఇఫ్ హీ ఎఫెక్ట్స్ హీజ్ ఎంట్రన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది 6 ways హీర్ ఇన్ ఆఫ్టర్ డిస్క్రైబ్డ్, అలా కానీ ఆ ఇంట్లో కానీ ఏదైనా భాగంలోకి కానీ ఇక్కడ పొందుపరిచిన 6 మార్గాలలో అతను కానీ ఆ ఇంట్లోకి ఎంటర్ అయినట్లయితే రైట్. సో అటువంటి హౌస్ ట్రెస్పాస్ని మనం హౌస్ బ్రేకింగ్ అంటాం అనమాట. అలాగే ఇఫ్ బీయింగ్ ఇన్ ది హౌస్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమిటింగ్ అఫెన్స్, నేరం చేసే ఉద్దేశంతో ఆ ఇంట్లో కానీ ఇంట్లో ఏదైనా భాగంలో కానీ ఉండి ఆర్ హ్యావింగ్ కమిటెడ్ అన్ అఫెన్స్ దేరిన్, లేదా నేరం చేసి ఆ ఇంట్లో, ఇఫ్ హీ క్విట్స్ ది హౌస్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్, ఆ ఇంటి నుంచి కానీ లేదా ఆ ఇంట్లో ఏదైనా భాగం నుంచి కానీ బయటికి వచ్చినట్లయితే, ఎలాగా ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్, అంటే ఇక్కడ పొందుపరిచిన వేస్లో బయటికి వచ్చినట్లయితే అటువంటి హౌస్ ట్రెస్పాస్ని హౌస్ బ్రేకింగ్ అంటాం. ఈ హౌస్ ట్రెస్పాస్లో అతని ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? ఇక్కడ పొందుపరిచిన 6 మార్గాలు వెళ్ళాలి. లేదంటే నేరం చేసిన తర్వాత ఆ ఇంట్లోంచి ఎలా బయటికి రావాలంటే ఇక్కడ పొందుపరిచిన 6 మార్గాలలో ఏదో ఒక మార్గంలో అతను బయటికి రావాలన్నమాట. అలాగానే హౌస్ ట్రెస్పాస్ జరిగినట్లయితే ఈ 6 పద్ధతుల్లో అటువంటి హౌస్ ట్రెస్పాస్ని హౌస్ బ్రేకింగ్ అంటున్నాం అనమాట సింపుల్గా. ఇప్పుడు 6 మార్గాలు ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ హీ ఎంటర్ సర్క్యూట్స్ త్రూ ఏ పాసేజ్ మేడ్ బై హిమ్సెల్ఫ్. పాసేజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకు ఎంట్రీ పాయింట్ అనమాట, రైట్, ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ పాయింట్ అంటాం కదా. ఇఫ్ ఈ ఎంటర్ సర్క్యూట్స్ త్రూ ఏ పాసేజ్ మేడ్ బై హిమ్సెల్ఫ్ ఆర్ బై ఎనీ అబెటర్ ఆఫ్ ది హౌస్ ట్రెస్పాస్. హౌస్ ట్రెస్పాస్ని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో సో ఆ వ్యక్తి కానీ, లేదంటే ఆ నేరం ఎవరైతే చేశారో ఆ వ్యక్తి కానీ తాము చేసుకున్న ఒక మార్గం ద్వారా, ఒక ఎంట్రీ ద్వారా వాళ్ళు కానీ లోపలికి వచ్చినా లేదా బయటకు వెళ్ళినా రైట్, అటువంటి హౌస్ ట్రెస్పాస్ని మనం హౌస్ బ్రేకింగ్ అంటాం అనమాట. సో అయితే ఈ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఎలా జరగాలి? ఇన్ ఆర్డర్ టు కమిటింగ్ ఆఫ్ ది హౌస్ ట్రెస్పాస్, హౌస్ ట్రెస్పాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎంట్రీ అనేది కానీ ఎగ్జిట్ అనేది కానీ జరగాలన్నమాట, రైట్. సెకండ్ వన్, ఇఫ్ హీ ఎంటర్ సర్క్యూట్స్ త్రూ ఎనీ పాసేజ్ నాట్ ఇంటెండెడ్ బై ఎనీ పర్సన్ అదర్ దెన్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎనీ అబెటర్ ఆఫ్ ది అఫెన్స్ ఫర్ హ్యూమన్ ఎంటర్స్. సో ఎవరైనా రాకపోకలు వినియోగించేందుకు ఉద్దేశించబడిన ఏదైనా మార్గం ద్వారా వీళ్ళు కానీ ఎంటర్ అయినా లేదా ఎగ్జిట్ అయినా ఎవరు కూడా అది మనుషులు రాకపోకలకి ఉపయోగించరనమాట, అలా ఉద్దేశించబడలేదు. బట్ ఆ నేరం చేసిన వ్యక్తి కానీ లేదంటే దాన్ని నేరాన్ని ప్రేరేపించిన వ్యక్తి కానీ అటుకుండా ఆ మార్గం గుండా వచ్చారనమాట వాళ్ళు. ఆర్ త్రూ ఎనీ పాసేజ్ టు విచ్ హీ హ్యాస్ అబ్టైన్డ్ యాక్సెస్ బై స్కేలింగ్ ఆర్ క్లైంబింగ్ ఓవర్ ఎనీ వాల్ ఆర్ బిల్డింగ్, లేదంటే ఇంకేదైనా మార్గం ద్వారా వాళ్ళు రావటం కానీ పోవటం కానీ జరిగిందనమాట. సో అయితే ఆ మార్గానికి వీళ్ళకి యాక్సెస్ ఎలా దొరికిందంటే బిల్డింగ్ మీద ఎక్కి రావడం వల్ల కానీ, లేదంటే గోడ మీద పాకుంటూ రావడం వల్ల కానీ ఈ మార్గం ఏదైతే ఉంది ఈ పాసేజ్కి వాళ్ళకి, ఆ ఎంట్రన్స్కి వాళ్ళకి యాక్సెస్ దొరికిందనమాట. అదర్వైజ్ వీళ్ళకి దొరకదనమాట, రైట్. సో సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి ఇంట్లో వచ్చి మెట్లు ఉన్నాయి, బట్ వీళ్ళు ఆ ఇంటి మీదగా వెక్కేసి ఆ మార్గం ద్వారా ఇంట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి. సో అది కూడా ఏంటంటే అట్లా చేసినటువంటి హౌస్ ట్రెస్పాస్ కూడా హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే అది కూడా ఏంటంటే హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించినప్పటికి కూడా, బట్ వీళ్ళకి ఆ హ్యూమన్ ఎంట్రన్స్కి యాక్సెస్ ఎలా దొరికింది, ఇలా దొరికిందనమాట. ఇది ఒక పద్ధతి. లేదంటే అసలు హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించలేదనమాట, కానీ ఆ మార్గం ద్వారా వీళ్ళు వచ్చారు. సపోజ్ మనం వెంటిలేషన్ కోసం ఏదైనా పెట్టామనుకుందాం, ఒక హోల్ లాంటిది ఒక గోడకి, ఆ హోల్ ద్వారా వీళ్ళు వచ్చారనుకోండి, అది కూడా అలా చేసిన హౌస్ ట్రెస్పాస్ కూడా హౌస్ బ్రేకింగ్ అనమాట. లేదంటే హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించిన పాసేజే, బట్ దీనికి యాక్సెస్ ఈ విధంగా దొరికితే అటువంటి హౌస్ ట్రెస్పాస్ని కూడా మనం హౌస్ బ్రేకింగ్ అంటాం అనమాట, రైట్. సో అటువంటి మార్గం ద్వారా వీళ్ళు వచ్చినా లేదా బయటికి పోయినా కూడా అది హౌస్ బ్రేకింగ్ అవుతుంది అనమాట. థర్డ్ వన్, ఇఫ్ హీ ఎంటర్ సర్క్యూట్స్ త్రూ ఎనీ పాసేజ్ విచ్ హీ ఆర్ ఎనీ అబెటర్ ఆఫ్ ది హౌస్ ట్రెస్పాస్ హ్యాస్ ఓపెన్డ్. సో ఏదైనా ఒక మార్గం ఉందనమాట, ఆ మార్గాన్ని ఇతను అంటే నేరస్తుడు కానీ నేరాన్ని ప్రేరేపించిన వ్యక్తిని ఓపెన్ చేశారనమాట. అలా ఓపెన్ చేసిన మార్గం ద్వారా వీళ్ళు ఎంటర్ అయినా లేదా బయటకు వెళ్ళినా, అది వీళ్ళు ఎలా ఓపెన్ చేశారు? by any means by which that passage was not intended by the occupier of the house to be opened. సో నాట్ ఇంటెండెడ్ బై ది occupier of the house, ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో అతను ఉద్దేశించబడని పద్ధతిలో
ఆ పాసేజ్ని వాళ్ళు ఓపెన్ చేశారనమాట. అలా ఓపెన్ చేసి వాళ్ళు రావడం కానీ పోవటం కానీ జరిగినట్లయితే, సపోజ్ ఏదైనా గుణపం తీసుకొని 2 తలుపుల మధ్యలో పెట్టేసి వాటిని దూరంగా విడగొట్టారనమాట. విడగొట్టి అట్లా వచ్చారు. ఎవరు కూడా ఏంటంటే అలా ఓపెన్ చేయాలని చెప్పేసి ఎవరు ఉద్దేశించరు కదా. సో అట్లాంటి పద్ధతుల్లో వీళ్ళు కానీ ఆ పాసేజ్ని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయినట్లయితే అది మనకు హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ హీ ఎంటర్స్ ఆర్ క్విట్స్ బై ఓపెనింగ్ ఎనీ లాక్ ఇన్ ఆర్డర్ టు ది కమిటింగ్ ఆఫ్ ది హౌస్ ట్రెస్పాస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు ది క్విట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్టర్ హౌస్ ట్రెస్పాస్. సో హౌస్ ట్రెస్పాస్ చేసిన తర్వాత బయటకు వెళ్ళడానికి కానీ లేదా హౌస్ ట్రెస్పాస్ చేయడం కానీ లోపలికి ఎంటర్ అవ్వడానికి కానీ వీళ్ళు ఏం చేశారు, బై ఓపెనింగ్ ఎనీ లాక్. సో ఒక లాక్ను ఓపెన్ చేశారనమాట. సపోజ్ ఒక స్పేర్కి ఇలాంటి ఒక దొంగతాళం తయారు చేయించేసి దాని ద్వారా ఆ తాళం చెవి ద్వారా ఈ తాళాన్ని ఓపెన్ చేసి లోపలికి వచ్చారనుకుందాం అనమాట. రైట్. అది కూడా మనకు హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ హీ ఎఫెక్ట్స్ హిజ్ ఎంట్రన్స్ ఆర్ డిపార్చర్ బై యూజింగ్ క్రిమినల్ ఫోర్స్ ఆర్ కమిటింగ్ ఎన్ అసాల్ట్ ఆర్ బై థ్రెటనింగ్ ఎనీ పర్సన్ విత్ అసాల్ట్. సో వీళ్ళు బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి లేదంటే వాళ్ళ మీద దాడి చేసి లోపలికి ఎంటర్ అయినా లేదా బయటికి వెళ్ళినా, అడ్డుకుంటున్న వాళ్ళని తోసేసి బయటికి వెళ్ళినా కూడా అది కూడా హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ హీ ఎంటర్స్ ఆర్ క్విట్స్ బై ఎనీ పాసేజ్ విచ్ హీ నోస్ టు హ్యావ్ బీన్ ఫ్యాజన్డ్ అగెన్స్ట్ సచ్ ఎంట్రన్స్ ఆర్ డిపార్చర్. ఏంటంటే మనం శాశ్వతంగా ఒక డోర్ని క్లోజ్ చేసాం అనమాట. అడ్డంగా ఒక ఇనుప బెద్ద పెట్టేసి దాన్ని క్లోజ్ చేసాం అనమాట. అయితే ఆ మార్గం ద్వారా వీళ్ళు అంటే దాన్ని అన్ఫ్యాజన్ చేసి అది ఏవైతే మనం పెట్టామో వాటిని తొలగించేసి దాని ద్వారా వీళ్ళు లోపలికి వచ్చినా లేదా బయటికి వెళ్ళినా, రైట్, అటువంటి హౌస్ ట్రెస్పాస్ని కూడా మనం హౌస్ బ్రేకింగ్ అంటాం అనమాట. ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు చూడండి. ఎనీ అవుట్ హౌస్ ఆర్ బిల్డింగ్ ఆక్యుపైడ్ విత్ ఎ హౌస్. ఎనీ అవుట్ హౌస్ ఆర్ బిల్డింగ్ ఆక్యుపైడ్ విత్ హౌస్. ఇది మెయిన్ హౌస్ అనమాట. దీనికి అటాచ్డ్గా ఉన్నటువంటి బిల్డింగ్ కానీ ఏదైనా అవుట్ హౌస్ కానీ ఏదైతే ఉందో, అండ్ బిట్వీన్ విచ్ అండ్ సచ్ హౌస్ దెర్ ఈజ్ అన్ ఇమీడియట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. సో ఈ హౌస్కి మరి ఈ అవుట్ హౌస్ కానీ బిల్డింగ్ కానీ మధ్యన ఒక ఇమీడియట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉందన్నమాట. ఇమ్మీడియట్ ఇంటర్నల్. సో ఇమీడియట్ ఇంటర్నల్ ఏంటంటే రెండు కూడా అటాచ్ అయ్యి ఉండాలన్నమాట, విడివిడిగా ఉండకూడదు. జస్ట్ 2 స్టెప్స్ అవే ఉన్నా కూడా ఏంటంటే అది అవ్వదన్నమాట. ఇమీడియట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇంటర్నల్గా ఈ అవుట్ హౌస్కి ఈ హౌస్కి మధ్యన ఒక రూట్ ఉండాలన్నమాట, ఒక వే ఉండాలి. అంటే ఈ తలుపు ఓపెన్ చేస్తే హౌస్ తలుపు దాంట్లోకి వెళ్ళేలా ఉండాలన్నమాట. అంటే అటాచ్డ్ అనమాట. అటాచ్డ్గా ఉన్నట్లయితే దాన్ని ఇమీడియట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటాం. ఈవెన్ దో ఒక కాంపౌండ్లో 2 ఇళ్ళు ఉన్నప్పటికీ సో ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే ఆ పక్కింటికి వెళ్ళాలి. అది ఒకే కాంపౌండ్లో ఉన్నా కూడా ఏంటంటే మనం కన్సిడర్ చేయమన్నమాట. రైట్. సో ఇది ఎందుకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే అలా ఏవైతే ఉన్నాయో అవుట్ హౌస్ కానీ ఆ బిల్డింగ్ కానీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది హౌస్ విత్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్ అని చెప్తున్నాను అనమాట. సో ఈ హౌస్లో అవుట్ హౌస్ కానీ ఆ బిల్డింగ్ కానీ భాగమే. ఎప్పుడు ఇమీడియట్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉన్నట్లయితే. సపోజ్ ఏదన్నా ఒక స్టోర్ హౌస్ ఉంది, ఇంటి కిచెన్లో నుంచి డోర్ ఓపెన్ చేయగానే ఆ స్టోర్ హౌస్లోకి వెళ్ళేలా ఉందనుకుందాం మనం. సో అట్లా వెళ్ళేలా ఉంటే ఏంటంటే దానికి అటాచ్డ్ కాబట్టి ఒక డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అంటే ఇంటర్నల్గానే ఉన్నాయన్నమాట, విడివిడిగా సపరేట్గా లేవు. అటువంటివన్నీ కూడా ఏంటంటే హౌస్లో భాగంగా చూస్తాం. దాంట్లోకి ఎంటర్ అయినా కూడా ఈ ఇంట్లోకి ఎంటర్ అయినట్టుగానే చూసి దాని హౌస్ బ్రేకింగ్ అని కన్సిడర్ చేస్తాం అనమాట. రైట్. కొన్ని ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. అవి చూస్తే ఇంకా క్లారిటీ రావచ్చు మీకు. ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై మేకింగ్ ఏ హోల్ త్రూ ది వాల్ ఆఫ్ జడ్స్ హౌస్ అండ్ పుట్టింగ్ హిజ్ హ్యాండ్ త్రూ ది అపర్చర్. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ పాసేజ్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారనమాట. రైట్. హౌస్ ట్రెస్పాస్ బై మేకింగ్ ఏ హోల్ త్రూ ది వాల్. జడ్ యొక్క హౌస్కి వాళ్ళు హోల్ చేసుకుని ఆ మార్గం ద్వారా వస్తారు. అంటే ఈ పాసేజ్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. సో ఇది మనకి అక్కడ ఫస్ట్ వే మాట్లాడుకున్నాం కదా. సో దానికి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తాను అనమాట. రైట్. దిస్ వన్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై క్రీపింగ్ ఇన్ టు ఏ షిప్ అట్ ఏ పోర్ట్ హోల్ బిట్వీన్ డెక్స్. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. సపోజ్ ఈ డెక్స్ ఏవైతే ఉంటాయి అంటే 1 by 1 ఒకదాని మీద ఒకటి ఉంటాయి కదా. వీటి మధ్యలో ఏం జరుగుతుందంటే చిన్న పోర్ట్ హోల్స్ ఉంటాయి అనమాట. వాటి ద్వారా వీళ్ళు బయటకు చూస్తుంటారు సముద్రాన్ని. సో ఇవేంటంటే హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించినవి కాదనమాట. బట్ వీటి ద్వారా వాళ్ళు లోపలికి ఎంటర్ అయినట్లయితే సో అది కూడా హౌస్ బ్రేకింగ్ అని కన్సిడర్ చేస్తున్నాం అని చెప్తాను అనమాట. రైట్. థర్డ్ వన్. ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై ఎంటరింగ్ జడ్స్ హౌస్ త్రూ ఏ విండో. జనరల్గా ఏంటంటే ఈ విండో ఏదైతే ఉందో విండోని ఎవరు కూడా ఏంటంటే హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించరు అనమాట. బట్ వీళ్ళు ఆ విండో ద్వారా వచ్చారు. ఆ విండో ద్వారా రావడం అంటే అది రెగ్యులర్ పాసేజ్ కాదు కాబట్టి దాని ద్వారా రావడం కూడా హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట.
ఇది కూడా హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించింది కాదు కదా. సో పైన ఏదైతే మాట్లాడుకుంటున్నాం ఈ పోర్ట్ హోల్ ఎలాగో అలాగే దీంట్లో ఉన్నటువంటి విండో కూడా ఏంటంటే హ్యూమన్ ఎంట్రన్స్కి ఉద్దేశించిన ఈ రెండు కూడా ఏంటంటే ఒకే కండిషన్ సాటిస్ఫై చేస్తాయి అనమాట. రైట్. నెక్స్ట్ డి. ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై ఎంటరింగ్ జెడ్స్ హౌస్ త్రూ ఏ డోర్ హ్యావింగ్ ఓపెన్డ్ ఏ డోర్ విచ్ వాజ్ ఫ్యాజన్డ్. సో త్రూ ఏ డోర్ అనమాట. హ్యావింగ్ ఓపెన్డ్ ఏ డోర్ విచ్ వాజ్ ఫ్యాజన్డ్. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. సో ఇది ఆల్రెడీ ఏంటంటే దీన్ని అడ్డంగా మనం ఏదైనా పెట్టించాం అనమాట. సో దీని ద్వారా ఎవరు కూడా రాకూడదని చెప్పి మనం భావిస్తుంటాం. వీళ్ళు అన్ఫ్యాజన్ చేసి దాని ద్వారా వచ్చారనమాట. సో ఇది కూడా హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. రైట్. సో మనం ఎవరు రాకూడదని దాన్ని అడ్డంగా పెట్టినప్పుడు ఏంటి దాన్ని తొలగించి వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఏంటి హౌస్ బ్రేకింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై ఎంటరింగ్ జెడ్స్ హౌస్ త్రూ ఏ డోర్ హ్యావింగ్ లిఫ్టెడ్ ఎ ల్యాచ్ బై పుట్టింగ్ ఏ వైర్ త్రూ ది హోల్ ఇన్ ద డోర్. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. లేదంటే మనం ఏదైనా గొళ్ళెం లాంటిది పెట్టామనుకుందాం, వీళ్ళు లోపలికి ఒక వైర్ చూపించి ఆ వైర్ ద్వారా దాన్ని అన్లాక్ చేశారనమాట. సో ఆ ల్యాచ్ని ఏంటంటే తొలగించేసి దాని ద్వారా వీళ్ళు ఎంటర్ అయ్యారనమాట. మనం అది పెట్టామంటే దాని ఉద్దేశం ఏంటి ఎవరు రాకూడదనే కదా. బట్ దాన్ని వీళ్ళు ఒక వైర్ పంపించి దాని ద్వారా దాన్ని తొలగించి లోపలికి వచ్చారనమాట. సో దిస్ వన్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. ఏ ఫైండ్స్ ద కీ ఆఫ్ జెడ్స్ హౌస్ డోర్ విచ్ జెడ్ హ్యాడ్ లాస్ట్. ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై ఎంటరింగ్ జెడ్స్ హౌస్ హ్యావింగ్ ఓపెన్ ద డోర్ విత్ దట్ కీ. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. ఈవెన్ దో వీళ్ళు ఏంటంటే అది ఇంటెండెడ్ ప్యాసేజ్ ఈ మార్గం ద్వారా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. బట్ అది లాక్ వేసింది. వీళ్ళు కూడా లాక్ను కూడా ఎట్లాగా పద్ధతిగానే ఓపెన్ చేశారనమాట. కీతోనే ఆ లాక్ను ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యారు. అయినప్పటికీ ఏంటంటే ఈ లాక్ అతను పోగొట్టుకున్నాడు అనమాట. అతనికి తప్ప వేరే వాళ్ళకి ఓపెన్ చేసే స్కోప్ లేదు. బట్ వీళ్ళు ఓపెన్ చేశారు అతని అనుమతి లేకుండా అంటే నథింగ్ బట్ హౌస్ బ్రేకింగ్. ఇలా లాక్ ఓపెన్ చేసి వచ్చినా కూడా ఇది హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. రైట్. జడ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ హిస్ డోర్వే. ఏ ఫోర్సెస్ ఏ పాసేజ్ బై నాకింగ్ జెడ్ డౌన్ అండ్ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై ఎంటరింగ్ ది హౌస్. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. సో అతను డోర్కి అడ్డంగా నిలబడ్డాడు అనమాట. అతన్ని వీళ్ళు కింద పడేసి అంటే లోపలికి చొచ్చుకొని వచ్చారనమాట. సో అది కూడా హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. రైట్. అలా చేసిన హౌస్ ట్రెస్పాస్ కూడా హౌస్ బ్రేకింగ్ అవుతుంది. జెడ్ ద డోర్ కీపర్ ఆఫ్ వై ఈజ్ స్టాండింగ్ ఇన్ వైస్ డోర్వే. ఏ కమిట్స్ హౌస్ ట్రెస్పాస్ బై ఎంటరింగ్ ది హౌస్ హ్యావింగ్ డిటర్డ్ జెడ్ ఫ్రమ్ అపోజింగ్ హిమ్ బై థ్రెటనింగ్ టు బీట్ హిమ్. దిస్ ఈజ్ హౌస్ బ్రేకింగ్. సో అతను బెదిరించి ఒకవేళ అడ్డుకున్నట్లయితే కొడతామని బెదిరించి లోపలికి వచ్చారనమాట. రైట్. ఇది కూడా మనకు హౌస్ బ్రేకింగ్ అవుతుందన్నమాట. సో మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.